ఇక్కడ విచిత్రాన్ని మనం చూస్తాము. భూలోకము దేవుడి గురించి ఆలోచించే విధానం, భూలోకం దేవుడి గురించి ఇచ్చేటువంటి సందేశం, వర్తమానం ఒకటి. పరలోకం దేవుడి గురించి ఆలోచించే విధానం, పరలోకం నుండి భూలోకానికి వచ్చే వర్తమానం ఒకటి. భూమి మీద చాలా తక్కువ మంది దేవుడిని గాడ్ ఈజ్ జస్ట్ అండ్ గాడ్ ఈజ్ రైచియస్ అంటారు. దేవుడు నీతి గల న్యాయాధిపతి అంటారు. కానీ పరలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒకే ఒక ఆలోచన ఉంది: దేవుడు నీతి గలవాడు, దేవుడు న్యాయవంతుడు. సో ఈ పరలోకమే భూలోకానికి బుద్ధి చెప్పాలి కనుక పరలోకము నుండి సాక్ష్యం వస్తోంది: దేవుడిలో అన్యాయము లేదు, దేవుడు న్యాయము కలిగినటువంటి వాడు, దేవుడు యథార్థమైనటువంటి వాడు, దేవుడు చక్కగా తీర్పును తీరుస్తాడు. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు దేశం అంతటినీ ఒక చోటకి సమకూర్చినప్పుడు వారికి తాను ఎలాంటి స్వభావం గల దేవుడో చెప్తాడు. 32వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 4వ వచనం. దీన్ని మనము ఇంగ్లీష్లో ఒక కోరస్ గా పాడుకుంటాం. ఆయన ఆశ్రయ దుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయిన నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఇది మన దేవుడు. ఆయన చర్యలు, ఆయన క్రియలు, ఆయన యొక్క యాక్టివిటీస్, ఆయన డీడ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్లీ జస్ట్. అస్క్రైబ్ గ్రేట్నెస్ టు అవర్ గాడ్ అనేటువంటి ఆ ఇంగ్లీష్ కోరస్, దీంట్లో నుండే ఆ రాసినటువంటి రచయిత తీసుకొని రాశాడు. దేవుడికి ఎందుకు గొప్పతనాన్ని ఆపాదించాలి? ఎందుకంటే ఆయన నీతి గలవాడు, నిర్మలుడు. 119వ కీర్తన 137వ వచనం కూడా చూడండి. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. సో దేవుడు నీతిమంతుడు, దేవుడి యొక్క న్యాయ విధుములు అన్ని కూడా యథార్థములు. 19వ కీర్తన 9వ వచనాన్ని కూడా చూడండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అంటే ఆయన యొక్క ప్రతి ఆలోచన, ప్రతి ఆదేశం, ప్రతి చర్య, ప్రతి క్రియ సత్యము అండ్ న్యాయము. అబ్రహాము అందుకే అంటాడు ఆదికాండం 18:25లో, సర్వలోకానికి న్యాయాధిపతి అయినటువంటి దేవుడు సరిగా చెయ్యడా? సో దేవుడు ఎప్పుడు కూడా సరిగానే చేస్తాడు, దేవుడు ఎప్పుడు కూడా న్యాయంగానే ప్రవర్తిస్తాడు, పాలిస్తాడు. కనుక ఆయనలో ఏ రకమైనటువంటి అన్యాయం లేదు. ఇదంతా కూడా దేవుడు న్యాయపు తీర్పులో భాగంగా చేస్తున్నాడు. ఒక చెడ్డ మనిషిని సుప్రీంకోర్టు ఉరి తీసినప్పుడు అందరూ హర్షిస్తారు, ఎవరు కూడా దాన్ని తప్పు పట్టరు. సో సుప్రీం క్రియేటర్, సుప్రీం రిడీమర్, సుప్రీం జడ్జ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ఆయన చెడ్డవారిని శిక్షించినప్పుడు తప్పకుండా అందరూ హర్షించాల్సిందే.